నమస్తే, స్వాగతం. ఈరోజు మనం భక్తి, ధర్మం, నీతి యొక్క ప్రతీక అయిన శ్రీరామనవమి పండుగ గురించి తెలుసుకుందాం. ఈరోజు దేవుని అవతారమైన శ్రీరాముడి జన్మదినాన్ని జరుపుకుంటాం. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. రామాయణం అనే మహాకావ్యంలో ప్రధాన పాత్రధారి. ఆయన ధర్మం, సత్యం, కర్తవ్యబద్ధత మరియు ఆదర్శ జీవనానికి ప్రతీక. బాల్యం నుంచి పెద్దదైన వరకు శ్రీరాముడి జీవితం మనకు విశ్వాసం, ధైర్యం, భక్తి మరియు కుటుంబ ప్రేమ వంటి విలువలను నేర్పుతుంది. ఆయన జీవితం సత్యానికి నిలవెత్తు ఉదాహరణ. శ్రీరామనవమి హిందూ పంచాంగంలోని చైత్రమాసం 9వ రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈరోజు అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన దినంగా గుర్తించబడుతుంది. ఈ పవిత్ర రోజున భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తారు. చాలామంది రామాయణాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ఈరోజు ఉపవాసం పాటించడం సాధారణం. భజనలు, కీర్తనలు ఇళ్లలో మరియు దేవాలయాల్లో మారుమ్రోగుతూ భక్తి వాతావరణాన్ని సృష్టిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఇది ప్రేమ, నిబద్ధత మరియు ధర్మబద్ధమైన సంబంధాలకు ప్రతీక. భారతదేశం అంతటా శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటారు. ఊరేగింపులు, సమూహ ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇది ప్రజలను ఒక్కటిగా కలిపే పండుగ. శ్రీరామనవమిని జరుపుకోవడం ద్వారా మనం శ్రీరాముడి జన్మను మాత్రమే కాదు, ఆయన బోధించిన విలువలను గౌరవిస్తాము. మన జీవితాల్లో కూడా సత్యం, ధర్మం, ధైర్యం మరియు భక్తిని అనుసరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.